బంగారంపై దేశవ్యాప్తంగా 3% పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి వస్తు సేవల పన్నును అమలు చేసేందుకు రాష్ట్రాలన్నీ ఆమోదించాయి. జీఎస్టీ అమలు విషయంలో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకుల్ని తొలగించడంతో పాటుగా నియమ నిబంధనల గురించి ఢిల్లీలో జరిగిన 15వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చర్చించింది. 1200 వస్తువులు 500 సేవలను 4 స్లాబుల్లోకి తీసుకువస్తూ జూలై 1 నుంచి దేశమంతటా ఒకే పన్ను అమలు చేసేందుకు రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ట్రాన్సిషన్ అండ్ రిటర్న్ సహా పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. జూలై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను అమలుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 2 నుంచి 6% ఉన్న బంగారంపై పన్నుని 3%కి పరిమితం చేసింది జీఎస్టీ కౌన్సిల్. 500 రూపాయలలోపు పాదరక్షలపై 5%, అంతకు మించిన వాటిపై 15% పన్ను విధించనున్నారు. రెడీమేడ్ దుస్తుల్ని 12% పన్ను స్లాబులోకి తీసుకొచ్చారు. ఆశ్చర్యకరంగా బిస్కెట్లపైన 18% పన్ను విధించారు. వజ్రాలపై 3% పన్నుతో పాటు రత్నాలు, ఆభరణాలపైన 3% పన్ను విధించారు. బీడీలను 28% స్లాబులోకి తీసుకొచ్చారు. In the case of gold, keeping various factors in mind, because there was an extensive debate, and between 2% and 5% there was almost a vertical division, and therefore we finally reached a consensus of taxing gold at 3%. Gold and gold jewelry therefore will be 3%. మరో నెల రోజుల్లోపే జీఎస్టీ అమల్లోకి వస్తుండటంతో స్టాకుని నగదుగా మార్చుకునేందుకు భారీగా డిస్కౌంట్లు ఇవ్వాలని రిటైలర్లు భావిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో 25 నుంచి 30% డిస్కౌంట్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. సహజంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా తగ్గుతాయి. ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు బాగా తగ్గాయి. జీఎస్టీ అమలైతే లాభాలు, నష్టాల గురించి సరైన అంచనా లేకపోవడంతో డిస్కౌంట్ రన్ ప్రారంభించాలని సంస్థలు భావిస్తున్నాయి. రేపటి నుంచే ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్ల వర్షం కురవనుంది.